అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒకను నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. మనుషులను సృష్టించి మనం ఒక ఇంటి నిర్మాణాన్ని సృష్టించుకుంటాం. నిర్మాణం ఒక అంతస్తు కడితే 12 అడుగులు ఉంటుందండి బిల్డింగ్. ఒక అంతస్తు కడితే 12 అడుగులు. 2 అంతస్తుల బిల్డింగ్ కడితే 25 అడుగులు. 3 అంతస్తుల బిల్డింగ్ కడిగితే 40 అడుగులు. మనం సృష్టించుకుంటాం. ఎంత బిల్డింగ్ కావాలనేది మనం నిర్మించుకుంటాం. 10 అంతస్తులు కట్టుకుంటారు, మరొకరు 25 అంతస్తులు కట్టుకుంటారు, ఇంకొకరు అయితే 100 అంతస్తులు కట్టుకుంటారు. ఇప్పుడు దుబాయ్ చూడండి, 164 అంతస్తుల బుర్జి ఖలీఫా భవనం. ఇదిగోండి, దుబాయ్ అంతా పతనం ప్రారంభమైందండి. మీకు తెలుసా? నేను న్యూస్ డాడీ గారు పంపించారండి. డాడీ గారు చెప్పాడండి, ఎప్పుడు సుమారు 15 సంవత్సరాల కిందట. ప్రతి దేశానికి సవాల్ చేసాడు ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది. అమెరికా నిన్ను కాపాడేది ఎవరని టైటిల్ మాట్లాడారు. అమెరికా పరిస్థితి ఏమైంది మీకు తెలుసు. తర్వాత మరో దేశానికి చేశాడు. ఇక లాస్ట్గా దుబాయ్, నిన్ను కాపాడేది ఎవరు చూసుకో, ముందుంది నీకు ముసళ్ళ పండగ అన్నాడంతే డాడీ. ఇదిగో ప్రారంభమైందండి. బుర్జ్ ఖలీఫా మంటలతో తగలబడిపోతుంది ఆ ఏరియా అంతా కూడా. సో ఓకే.